కాసేపట్లో 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరో గంటలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంటే సుమారు 8 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. అస్సాం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, తమిళనాడులో 234 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 294 సీట్లు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగ్గా నేడు వారి భవితవ్యం తేలనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తరువాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ సాయంత్రానికన్నా ఫైనల్ రిజల్ట్ తెలిపోనుండగా మధ్యాహ్నం 12 గంటలకే ఫలితాల ట్రెండ్ తెలిపోయే అవకాశం ఉంది. ఈ ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇక ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతూ ఉండగా తొలి 2-3 గంటల్లోనే ట్రెండ్స్పై ఓ క్లారిటీ వస్తుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా, లేదా బెంగాల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా అన్నది ప్రధాన ఉత్కంఠ. అటు తమిళనాడులో సుదీర్ఘకాలం తర్వాత డీఎంకే అధికారంలోకి వస్తుందా, ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కల నెరవేరుతుందా అన్నది కూడా తేలనుంది. కేరళలో కూడా పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది చూడాలి. పశ్చిమ బెంగాల్ 293 సీట్ల ఫలితాలు నేడు వెలువడనుండగా ఒక స్థానానికి ఈ నెల 21న రీపోలింగ్ జరగనుంది. మొత్తంగా 5 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా అందరి దృష్టి కూడా పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. ఆ తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లోకి క్యూఆర్ ఆధారిత ఫోటో ఐడిని పరిశీలించాకే లోనికి పంపిస్తారు. లెక్కింపు కేంద్రంలోకి రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు మినహా ఎవరికీ కూడా ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఎలాంటి అక్రమ ప్రవేశాలు జరగకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంది. కోల్కతా కౌంటింగ్ వద్ద బీజేపీ టీఎంసీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు వెళ్తున్న సమయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు నేతల మధ్య యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ పోలీసుల్ని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో కౌంటింగ్ వద్ద బీజేపీ టీఎంసీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు వెళ్తున్న సమయంలో అక్కడున్నటువంటి నేతలకి, అదేవిధంగా అక్కడ సిబ్బంది వీళ్ళందరికీ కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళని కూడా ఒక వర్గానికే మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ మరో వర్గం మాటల యుద్ధానికి దిగుతోంది.
फाइल पेन अलाउ किया जा रहा, उधर बोला जाए आरो बोला जाए पेन फाइल कुछ नहीं है। आप लोग देख रहे हो तो आप लोग का सामने दिखाई दे रहा है, दूसरे सब देख रहे हैं आप लोग किस पार्टी से? हम लोग तृणमूल कांग्रेस से। वो आप लोग को देख के मालूम नहीं चल रहा किस पार्टी का है, किस पार्टी का है देख के। तो उन लोग भी तो कर रहे हैं, कहा हम लोग गुंडागर्दी के प्रोटेक्शन करना गुंडागर्दी होता है। तो इधर से कौन अंदर नहीं जाएंगे, तो हम लोग बाहर से प्रोटेक्ट कर रहे हैं। हाँ क्यों उन लोग रोक नहीं रहे, बता रहे रूल्स बता रहे हैं। सबके लिए अलग रूल्स नहीं होता है, सबके लिए रूल्स होगा तो एक ही रूल्स होगा। पास का बात नहीं बोल रहा हूँ मैं, पास का बात नहीं बोल रहा हूँ मैं। उन लोग उधर से मना कर रहे हैं, फाइल और पेन अलाउ नहीं है, बट इधर से इन लोग को अलाउ हो रहा है, फाइल और पेन सब लेके घुस रहे हैं। क्यों? इलेक्शन कमीशन के लिए हम लोग के लिए एक ही रूल होना चाहिए, सबके लिए डिफरेंस रूल नहीं होना चाहिए। हम लोग ममता बनर्जी का थ्रू से आ रहे हैं, इससे बड़ा कुछ नहीं होता आइडेंटिटी। देखिए वो लोग बिना आई कार्ड, जैसे हम लोग बैच लगाकर आई कार्ड लेकर आए हैं, ये सिस्टम से आए नहीं है। कोई अपने तरीके से सिर्फ दिखा रहे हैं, विदाउट आई कार्ड आके हंगामा किए हैं। तो हंगामा करने से खिसियाई बिल्ली खंबा नोचे, हंगामा करने से कोई फायदा नहीं है। भाजपा बहुमत में जीत रही है, पूरे बंगाल में, भवानीपुर में भी जीत रही है। हमारे कार्यकर्ता, हमारे एजेंट जो हैं एकदम डट कर सामना करेंगे। और इस बार जिस प्रकार से भारतवर्ष में भाजपा की सरकार है, बंगाल में भी भाजपा की सरकार इस बार बनने जा रही है। ऐसा कुछ नहीं है, लड़ाई कुछ नहीं, हम लोग बहुत आगे हैं। शुभेंदु दा बहुत आगे। भाजपा के कार्यकर्ता, काउंटिंग एजेंट, आरओ टेबल, हाँ सब ठीक ठाक है। हम लोगों का अरेंजमेंट सब ठीक ठाक है। भीतर जाके देखिए आरओ क्या करके रखे हुए, बिना देखे हुए तो पहले बोल नहीं सकते हैं। ठीक है, वो वाला